హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ థాట్స్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో మింత్రా గ్లామ్ క్లాన్ ఆర్ గ్లామ్ స్ట్రీమ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, టోటల్ ప్రాసెస్ కూడా. సో అసలు గ్లామ్ క్లాన్ అంటే ఏమిటి, గ్లామ్ స్ట్రీమ్లో మనం మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలని టోటల్ ప్రాసెస్ కూడా లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి, అది చూసాక నెక్స్ట్ ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి, చూడండి ప్రతి ఒక్కరు కూడా. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మింత్రా యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బాటంలో ప్లే టు గ్లామ్ స్ట్రీమ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేయండి. చూడండి ప్రోడక్ట్స్తో వాళ్ళు ఎలా కంటెంట్ అనేది క్రియేట్ చేశారో ఈ విధంగా మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలండి, దాని ద్వారా మనీ యాడ్ అయిపోతాయి. సో మీరు కూడా మింత్రాలో షాపింగ్ చేసి ఇలా కంటెంట్ క్రియేట్ చేసి మనీ అయితే ఎర్న్ చేయండి. సో ఎలా అప్లోడ్ చేయాలని చూపిస్తున్నాను చూడండి. బాటంలో మీకు 5 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ నేను ఈ లాంగ్ కుర్తా అనేది తీసుకున్నాను, నాకు ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏ డ్రెస్ అయితే తీసుకుంటామో అదే డ్రెస్ మనం వేసుకొని ఎలా ఉందో చూపించాలండి, అంతే. మనం ఎలాంటి వాయిస్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. వితౌట్ వాయిస్తో మీరు వీడియో అనేది తీసుకోవాలి. సో అది కూడా వీడియో మంచి క్వాలిటీగా ఉండాలి అండి. సో ఎలాంటి నాయిస్ అనేది ఉండదు, బ్యాక్గ్రౌండ్ కూడా క్లియర్గా ఉండాలి. సో వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా పైన ఇస్తారు చూడండి, 1 2 3 అని ఉంది కదా. సో వాటిపైన మీరు క్లిక్ చేయండి. సో అవి ఒకసారి మీరు చదువుకోండి, కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇస్తారు, ఆ విధంగా మనము ఫాలో అవుతూ వీడియో అనేది రికార్డ్ చేయాలండి. సో రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా పోస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది. సో ఇమేజ్ పైన చూడండి, మీరు ఇమేజా లేక వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఇమేజెస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, వీడియో తీసైనా అప్లోడ్ చేసుకోవచ్చు అండి, వాట్ ఎవర్ ఏదైనా పర్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఏంటంటే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఏదైతే ఈ ఫోటో ఉందో లాంగ్ కుర్తా ఫోటో, దానిపైన అయితే మీరు క్లిక్ చేయండి. సో చూడండి అలా సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అది కొంచెం లోడింగ్ అవుతుందండి, కొంచెం టైం కూడా తీసుకుంటుంది. సో నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ ఇమేజెస్, యాడ్ వీడియో. సో ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వీడియో యాడ్ చేస్తున్నాను. గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఏదైతే వీడియో నేను షూట్ చేశానో ఆ వీడియో అనేది అప్లోడ్ చేశాను. చూడండి ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా ఇవ్వద్దండి, ఎఫెక్ట్ లేకుండా నార్మల్గానే వీడియో అనేది మనము షూట్ చేయాలి, ఎఫెక్ట్స్ ఇవ్వద్దు, బ్యాక్గ్రౌండ్ కూడా క్లియర్గా ఉండాలి. సో నెక్స్ట్ మీరు ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు ఎలా కనిపిస్తుందో. చూడండి ఈ విధంగా మీరు వీడియో అనేది క్లియర్గా షూట్ చేసి అప్లోడ్ చేయండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. టోటల్ వీడియో అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా ఉందో, చాలా బాగా వచ్చిందండి. సో నెక్స్ట్ అంతా క్లియర్ అయిన తర్వాత పోస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్గా పోస్ట్ అయితే అయిపోయింది. సో అలా అని మనది అప్పుడే అప్లోడ్ అవ్వదండి గ్లామ్ క్లాన్లో. సో నెక్స్ట్ అది ఏంటంటే కొంచెం మనకు ప్రివ్యూ కోసం టైం అనేది తీసుకుంటారు. మింత్రా వాళ్ళు మన వీడియోని ప్రివ్యూ చేస్తారు. సో ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు చూడండి. కొన్ని ఏంటంటే వాళ్ళు 24 hours ఆర్ 48 hours అనేది టైం తీసుకొని మింత్రా వాళ్ళు మన వీడియో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఉందా లేదా అని టోటల్గా చెక్ చేసి ఓకే అనిపిస్తేనే దాన్ని అప్రూవల్ చేస్తారు, లేదనుకుంటే రిజెక్ట్ చేస్తారండి. ఈ విధంగా ఉంటుంది టోటల్ ప్రాసెస్ కూడా. సో మీకు ఇంకా ఈ గ్లామ్ క్లాన్ కానీ గ్లామ్ స్ట్రీమ్, సో దీనిపైన ఈ వీడియోస్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో మీరైతే కామెంట్ చేయొచ్చు, నేను ప్రతి దానికి కూడా రిప్లై ఇస్తానండి. ఈ విధంగా మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తే వాటి ద్వారా కమిషన్స్ అనేది యాడ్ అయిపోతాయి.